నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 12వ భాగం. ఉలిక్కిపడి మిత్రకి దూరం జరిగింది అనురాగ. మిత్ర తల్లి చేతిలో తన చెయ్యి బిగుసుకోవడం గమనించి లేచి నిలబడ్డాడు. అమ్మా ఆనందంగా పిలిచాడు. మామూలుగా అయితే అర్క, మిత్ర అని పిలుస్తుంది వేరువేరుగా తమ తల్లి. కానీ ఇద్దరిని ఒకేసారి పిలవాలని అనుకున్నప్పుడు దీప్ అని పిలుస్తుంది. అర్క దగ్గర లేకపోవడంతో బాధగా మూలిగింది అతని మనసు. తమ్ముడు బయటికి వెళ్ళాడమ్మా, నేను రాగా ఇక్కడున్నాం. కొద్దిగా కిందకి వంగి తల్లికి వినిపించేలా మృదువుగా చెప్పాడు మిత్ర. ధరణి మెల్లగా కళ్ళు విప్పింది. తెల్లని వెలుతురు కళ్ళలో పడగానే చప్పున కళ్ళు మూసుకుంది. అమ్మా ఎలా ఉందిప్పుడు అంటూ అనురాగ వైపు చూశాడు మిత్ర. ఆమె ధరణికి అటువైపు నిలబడి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నేను ఇప్పుడే వస్తానమ్మా, డాక్టర్ని తీసుకొస్తాను చెప్పి తల్లి తలని ప్రేమగా నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ లేచి నిటారుగా నిలబడి అనురాగకి సైగ చేసి బయటికి వెళ్ళిపోయాడు మిత్ర. లేచి కూర్చుంటాను రాగా, నీరసంగా అంది ధరణి. ధరణి చురుకుగా ఉంటుంది. జ్వరం అనేది ఎరగని ఆరోగ్యవంతమైన శరీరం ఉన్న వ్యక్తి ఇలా పడుకోవడం ఆమెకి చికాకుగా అనిపించింది. అనురాగ సహాయంతో ఆమె లేచి గోడకి ఆనుకుని కూర్చుంది. మంచినీళ్ళు తాగుతావా అత్తయ్య? ఆమెకి మెలకు వస్తే మంచినీళ్ళు పట్టించమని నర్సు చెప్పడం గుర్తొచ్చి అడిగింది అనురాగ. చిన్నగా తల ఊపిందామె. గ్లాసులో సగం వరకు నీళ్లు నింపి ఆమెకి అందించింది రాగా. కానీ గ్లాస్ని వదలలేదు. తను పట్టుకుని ఆమె చేత తాగించింది. వద్దమ్మా, నోరంతా చేదుగా అదొక రకంగా ఉంది అంది నీరసంగా ధరణి. గ్లాస్ని టేబుల్ మీద ఉంచి ఆమె పక్కన కూర్చుని ఆమె మొహంలోకి పరిశీలనగా చూసింది అనురాగ. బాగా నీరసంగా ఉందా అత్తయ్య? సానుభూతిగా అడిగింది. బొద్దుగా ముద్దబంతి పువ్వులా ఉండే ధరణి చిక్కిపోయి పూచిక పుల్లలా అయిపోవడం అనురాగకి కళ్ళలో నీళ్లు తెప్పించింది. నీరసంగా కన్నా చికాకుగా ఉంది. స్నానం చేసి వేడివేడి ఆవకాయ అన్నం తినాలనుంది రాగా చిన్నగా నవ్వుతూ అంది ధరణి. అనురాగ లోపల విపరీతంగా ఆశ్చర్యపోయింది. భర్త చనిపోయాక నవ్వనేదే మర్చిపోయిన ధరణి నోరు విప్పి మాట్లాడడమే తగ్గించేసింది. జోకులు వేయడం మాట దేవుడెరుగు. ఆర్కా మిత్ర ఆమెని గాజుబొమ్మలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో ఉంటూ వచ్చారు, లేదా తను కానీ నీల్ కానీ ఉంటున్నారు ఆమెతో. అసలు నాకేమైందని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు? విష్ణు ఎక్కడా? అడుగుతున్న ధరణి మాటలకి నిర్ఘాంతపోయి లేచి నిలబడింది అనురాగ. దయ్యాన్ని చూసినట్టు అలా భయపడుతున్నావేంటే? ఏమైంది? విష్ణు ఇంటికి వెళ్ళారా? తనకి హాస్పిటల్ అంటే అస్సలు నచ్చదని నాకు తెలుసు. నువ్వు వంట చేసి పెడుతున్నావా లేక మిత్రనా? తనకి వంట రాదుగా. నీరసంగా తల గోడకి ఆనించి కళ్ళు మూసుకుని మాట్లాడేస్తున్న ధరణి వైపు భయంగా చూసింది అనురాగ. అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడుతోంది? అంకుల్ చనిపోయినట్టు గుర్తులేదా? ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఆమెకి. అవును, నా ఫోన్ ఏమైంది? విష్ణుతో మాట్లాడాలనుంది అంటూ కళ్ళు తెరిచింది ధరణి. అప్పుడే లోపలికి వచ్చాడు మిత్ర డాక్టర్తో. తల్లి అలా కూర్చుని మాట్లాడడం చూసి మొహం ఆనందంతో వెలిగిపోయింది అతనికి. అంతలోనే అనురాగ మొహం చూడగానే కనుబొమ్మలు ముడిచాడతను. ఏమైంది అడిగాడు. అలా అడగరా మిత్ర, ఇందాకటి నుంచి ఒక్క మాట లేదు. దయ్యాన్నో భూతాన్నో చూసినట్టుగా చూస్తూ నిలబడింది. నీరసంగా నవ్వుతూ పెదాలు తడుపుకుని అంది ధరణి. తల్లి నవ్వడంతో మిత్ర కళ్ళు చిట్లించాడు. అనురాగలాగానే అతను కూడా విస్తుపోయాడు. తల్లి నవ్వి ఇంచుమించుగా 6 నెలలైంది. తండ్రి చనిపోయి అంతకాలమవుతోంది మరి. ఎలా ఉన్నారు మిసెస్ ధరణి? అక్కడ పరిస్థితిలో ఏదో తేడా వచ్చిందని గ్రహించిన డాక్టర్ ధరణికి అనుమానం రాకుండా ముందుకు వచ్చి నవ్వుతూ పలకరించాడు. అప్పుడే లోపలికి అడుగుపెట్టింది నర్స్. డాక్టర్కి స్టెథోస్కోప్ అందించింది. డాక్టర్ అది అందుకుని మెడలో వేసుకుని ధరణిని పరీక్షించే పనిలో పడ్డాడు. మిత్ర దగ్గరికి వచ్చి నిలబడిన అనురాగ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె ఆత్మీయంగానో అల్లరిగానో పట్టుకోలేదు తన చేతిని, భయంతో పట్టుకుంది. ఆమె అరచెయ్యి మంచులా చల్లగా ఉండడం గమనించాడు మిత్ర. అనాలోచితంగానే ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. డాక్టర్ అడిగిన ప్రశ్నలకి చిరునవ్వుతో సమాధానాలు చెప్తోంది ధరణి. ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చు డాక్టర్? నేను మా వారికి వంట రాదు, ఎవరి వంట ఇష్టపడరు, నేనే చెయ్యాలి.
చిరునవ్వుతో చెప్తున్న ఆమె వైపు పరీక్షగా చూశాడు డాక్టర్. గుండె ఆగినంత పనైంది మిత్రకి. నన్ను నమ్ముతావా? ఆమె స్పందించకపోవడంతో రెట్టించాడు అర్క. ఆమె తడి కళ్లతో నిలువుగా తల ఊపింది. అయితే ఇంకెప్పుడూ ఇలాంటి పనికిమాలిన మాటలకి ఏడుపు తెచ్చుకోకు తుల్యభాగా. నీ విలువని ఎదుటి వ్యక్తి గుర్తించే పని లేదు, నువ్వు గుర్తించాలి. నీకు నువ్వే అమూల్యమైన దానివిగా ఫీల్ అవ్వాలి. మనని మనం ప్రేమించుకుంటేనే వేరే వాళ్ళని ప్రేమించగలుగుతాం. ఆత్మవిశ్వాసము కోల్పోకు, మృదుగంభీరంగా చెప్పాడు ఆమె మొహాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని అర్క. తుల్యభాగా కనురెప్ప వేయకుండా అతని కళ్ళలోకి చూసింది. నిర్మలంగా ఉన్నాయి అతని కళ్ళు. చాక్లెట్ కలర్ కళ్ళలో తన పట్ల ఇష్టం మాత్రమే కాదు, ఆత్మీయత కనిపించింది ఆమెకి. అంతవరకు తనతో మాట్లాడిన మగవాళ్లలో కనిపించనిది అతని కళ్ళలో కనిపించింది ఆమెకి. నిజాయితీ. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. గుడ్ గర్ల్, ఆకలిగా ఉంది, ఏమైనా పెడతావా? అడిగాడు దీనంగా మొహం పెట్టి అర్క. ఆమె తన తల వెనుక భాగాన్ని సున్నితంగా కొట్టుకుని నాలిక కొరుక్కుని లేచి నిలబడింది. ట్రేలో ఉన్న అరటికాయ బజ్జీలు అతనికి అందించింది. బొటనవేలు చూపుడు వేళ్ళు సున్నాలా చుట్టి 3 వేళ్లు నిలబెట్టి సూపర్గా ఉంటాయి అన్నట్టుగా సైగ చేసింది. అది తిన్నాక నేను చెప్పాలి. నవ్వుతూ ప్లేట్ అందుకున్నాడు అతను. కబుర్లు చెప్తూ ఆమెను నవ్విస్తూ ఆమె చేతి ఎక్కువ తినిపిస్తూ తను తక్కువ తింటూ స్నాక్స్ పూర్తి చేశాడు అర్క. ఆమె కళ్ళు చక్రాల్లా తిప్పింది, తను అది గ్రహించినట్టుగా. అతను అల్లరిగా నవ్వాడు. వాళ్ల మధ్య సంభాషణ చాలా మటుకు చూపులతోనే నడిచిపోవడం తుల్యభాగా గమనించింది. ఇక రెస్ట్ తీసుకో అన్నట్టుగా అరచేతులన్నీ కలిపి చెంపకే ఆనించుకుని కళ్ళు మూసుకుంది. నీకు నిద్రొస్తోందా? అడిగాడతను. ఆమె అతన్ని చూపించింది. నేను కాదు, నువ్వు నిద్రపో అన్నట్టుగా. ఎటుకాని టైంలో పడుకోవడం నాకు నచ్చదు. ఉల్ఫ్ గాడు ఉడుక్కుంటున్నాడు కాబట్టి వాడితో కలిసి ఆడుకుందాం అన్నాడు నవ్వుతూ అర్క. ఆమె హుషారుగా తల ఊపింది. తన పేరు వినిపించగానే ఉల్ఫ్ లేచి నిలబడి తోక తెగ ఊపేస్తూ వాళ్ల చుట్టూ తిరగడం ప్రారంభించింది. నిన్ను వదలలేదులే, కానీ ఈ ఆటలో ఎవరు నెగ్గితే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ముద్దివ్వాలి అన్నాడు అర్క ఉల్ఫ్ మీద నుంచి తుల్యభాగం మీదకి తన దృష్టిని మళ్లిస్తూ. ఆమె కళ్ళు పెద్దవి చేసి తల అడ్డంగా ఊపింది, ఒప్పుకోను అన్నట్టుగా. అక్కడే ఇక్కడ కాదు, ఇక్కడివ్వాలి తన పెదవులని చూపించి అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆమె చెంపలు ఎరుపెక్కాయి. ఉల్ఫ్ గాడు ఆటలో అరటిపండు, ముందే చెప్తున్నా, వాడి చేత నాకు ముద్దు పెట్టించాలని ప్రయత్నించకు. ఆమె ఆలోచన గ్రహించిన వాడిలా షరతు పెట్టేశాడు అతను. ఆమె నవ్వింది మనసారా. ఉల్ఫ్ ఆనందంగా అరిచింది తుల్య నవ్వు చూసి. అందుకు కారణమైన అర్కని క్షమించేసింది ఆ క్షణం. కింద హాల్లో కూర్చుని ఉన్న వర్మ ఉల్ఫ్ అరుపులకి ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న టీని తన ఖద్దరు లాల్చి మీద వంపుకున్నాడు. ఈ రాక్షస కుక్క వాడినేం చేస్తోందో ఏంటో చూడరా గణేషు అన్నాడు గుండెల మీద రాసుకుంటూ. టీడాగు ఏదో చిన్న దేశపు మ్యాప్ లాగా అతని లాల్చీ మీద పరుచుకుంది. గణేష్ వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు. ఆ బాబు అంత చవట సన్నాసిలా కనిపించడం లేదయ్యా, తన సంగతి తను చూసుకోగలడు నమ్మకంగా చెప్పాడు గణేష్. అంతే అంటావా? ఆశగా అడిగాడు వర్మ. అంతే అయ్యా, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు గణేష్. ఈ పూటకి ఇక్కడే ఉండు, నీతో పనుంది నాకు అనేసి లేచి తన గదిలోకి వెళ్ళిపోతున్న వర్మ వైపు నిస్సహాయంగా చూశాడు గణేష్. ఆ రోజు అతని పెళ్లి రోజు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళాం అందంగా ముస్తాబై తన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. పిల్లలు లేకపోవడంతో ఒకరికొకరు తామిద్దరు. పెళ్ళాల్లేని ఈ వర్మకి తన తిప్పలు అర్థం కావు. విసుగ్గా అనుకుంటూ జేబులో నుంచి ఫోన్ తీశాడు పెళ్ళాం చేతిలో తిట్లు తినడానికి గణేష్. ఆ రాత్రి చాలా ఏళ్ల తర్వాత నవ్వులతో భోజనాలు చేశారు తండ్రి కూతుళ్ళు. అందుకు కారణం అర్క. తుల్యభాగ తన మనసుని పూర్తిగా అర్కకి ఇచ్చేసుకుంది. ఆ రాత్రి ఆమె అతని గురించి కలలు కంటూ నిద్రలోకి జారిపోయింది. అదే సమయానికి అర్కని తన గదికి రప్పించాడు వర్మ. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలోయ్ అతన్ని కూర్చోమని సైగ చేస్తూ అన్నాడు వర్మ. వర్మ తనతో ఏం మాట్లాడబోతున్నాడో ముందే ఊహించాడు అర్క. తుల్యభాగని అతని మూర్ఖపు ప్రయత్నాల నుంచి తప్పించి ఆమె తన నిర్ణయాన్ని స్వయంగా తీసుకునేలా చేయాలన్నదే అర్క ప్రయత్నం. తనకి ఇచ్చి పెళ్లి చేస్తానని వర్మ ప్రపోజ్ చేస్తాడు. తను నో చెప్పి తుల్యభాగ స్వయంగా నిర్ణయం తీసుకోగలదు అని నచ్చచెప్పి వచ్చేస్తాడు. ఒక నిర్ణయానికి వచ్చేశాడు అర్క. కుర్చీలో కూర్చోబోతూ ఉండగా అతని ఫోన్ మోగింది. వర్మ తన కుర్చీలో అసహనంగా కదిలాడు. కానీ తల్లి హాస్పిటల్లో ఉండడంతో అర్క ఫోన్ ఆన్సర్ చేయడానికి క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చెప్పరా అటు నుంచి నీల్ కంఠం వినిపించడంతో అన్నాడు అర్క. అమ్మకి
అతను గాభరా పడిపోవడంతో అర్క గుండె ఆగినంత పనైంది. అతను ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళి అటూ ఇటూ చూస్తూ, నాంచకుండా విషయం చెప్పు, ఏమైందమ్మకి? మిత్ర చెయ్యకుండా నువ్వెందుకు చేశావు? కొంచెం తీవ్రంగానే అడిగాడు అర్క. చెప్పేది ఆవేశపడకుండా విను, మిత్ర కాల్ చేసే పరిస్థితిలో లేడు అన్నాడు నీల్ అసహనంగా. అర్క ఏమీ మాట్లాడలేదు. అతని గుండె గూడ్స్ రైళ్ల దడాదడా కొట్టుకుంటోంది. నీల్ ఏం చేస్తాడో, తను ఏం వినవలసి వస్తుందో అని టెన్షన్ పడ్డాడు అర్క. అమ్మకి గతం గుర్తులేదు అన్నాడు నీల్. ఏంటి? గట్టిగా అరవబోయి ఆఖరి నిమిషంలో తనని తాను అదుపు చేసుకుంటూ అన్నాడు అర్క. చెప్పేది జాగ్రత్తగా విను అర్క, అమ్మకి స్పృహ వచ్చింది అంటూ జరిగినది వివరించాడు నీల్. డాక్టర్ ఏమన్నారు? వణుకుతున్న కంఠంతో అడిగాడు అర్క. అమ్మ, నాన్న, మిత్ర తన స్నేహితులు మాత్రమే. అర్క ప్రపంచం ఒకప్పుడు చాలా చిన్నది. పగ, ప్రతీకారాలకి తావులేని ప్రపంచం అది. ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో నిండిన ప్రపంచం. తండ్రికి వ్యాపారంలో నష్టం రావడానికి, అప్పుల పాలు కావడానికి కారణం తండ్రి చనిపోయాక కానీ తెలియలేదు అన్నదమ్ములిద్దరికీ. తల్లిని నిలదీసి నిజం రాబట్టేసరికే తండ్రి దక్కకుండా పోయాడు. తల్లి ఈ స్థితిలో ఉండడానికి కారణమైన వ్యక్తి ఇంట్లో తను ఉండి ఆ గాలి పీలుస్తూ వాళ్ల ఇంటి భోజనం తిన్నందుకు అర్కకి తన మీద తనకే విపరీతమైన అసహ్యం వేసింది. నేను వస్తున్నాను, అంతవరకు మిత్ర, అమ్మ జాగ్రత్త చెప్పి కాల్ కట్ చేసేశాడు అర్క. తుల్యభాగ వలన శాంతించిన అతని కోపం ఒక్కసారిగా పడగ విప్పిన తాచులా బుసలు కొట్టింది. తండ్రి మరణాన్ని మర్చిపోయిన తల్లి తను ఆ స్థితికి ఎలా వచ్చిందో కూడా మర్చిపోయింది. డాక్టర్ అమ్నీషియా కావచ్చన్నారు. అది కూడా డిసోసియేట్ అమ్నీషియా. తనకి సంబంధించిన కొంత సమాచారాన్ని మాత్రమే మర్చిపోవడం. ఇది సివియర్ ట్రామా వల్ల కలిగే స్థితి. నీల్ మాటలు మనసులో మెదులుతూ ఉంటే చిన్నగా తల విదిలించి వర్మ కూర్చుని ఉన్న గదిలోకి వచ్చాడు అర్క. అర్క మొహం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. శత్రువు రక్తం తాగాలన్న కసి శరీరంలోని అణువణువులోనూ ఉన్నా బయటికి మామూలుగా ఏమీ జరగనట్టుగా ఉండడం అర్క ప్రత్యేకత. మిత్ర వర్మ ఎదురుగా నిలబడి ఉంటే ఈసరికి పీక పట్టుకుని చంపడానికి సిద్ధమై ఉండేవాడు. ఆవేశం మిత్ర లక్షణమైతే ప్రశాంతంగా ఉండి కోపాన్ని చూపించడం అర్క లక్షణం. తన ఎదురుగా కూర్చున్నది తన శత్రువని తెలియని వర్మ మనసులోనే ఎన్నెన్నో ప్లాన్లు వేసేసుకున్నాడు. ఏదో మాట్లాడనన్నారు మర్యాదగా అడిగాడు అర్క. పదునైన కత్తులతో కోసిస్తున్నట్టుగా ఉంది వర్మతో అంత వినయంగా మాట్లాడడం అతనికి. కానీ అర్క కొంచెం కూడా చలించలేదు. అతని పెదవుల మీద చిరునవ్వు అలానే ఉంది. తుల్యభాగ మంచుతనం కూడా అతన్ని ఆపలేదు ఈసారి. మా అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏమిటోయ్ అడిగాడు వర్మ. అందమైనది కానీ మూగది కఠినంగా అన్నాడు అర్క. ఉలిక్కి పడ్డాడు వర్మ. సర్దుకున్నాడు. మూగదే కానీ చాలా మంచిది, చీమకి కూడా హాని తలపెట్టని సౌమ్యురాలు అన్నాడు వర్మ. అవును, కానీ ఎప్పుడూ ఆ రాక్షస కుక్క తోడుగా ఉంటుంది అన్నాడు విసుగ్గా అర్క. అర్క తుల్యవైపు ఆకర్షించబడ్డాడు కదా అన్న ధీమాలో ఉన్న వర్మ అతని పుల్లవిరుపు మాటలకి ఉలిక్కిపడ్డాడు. తన కూతురి పెళ్లి ఎలాగైనా అర్కలాంటి అందమైన అబ్బాయికి ఇచ్చ చేయాలన్న పట్టుదలతో ఉన్న వర్మ తిమ్మిని బొమ్మిని చేసైనా సరే అతనికి తన కూతురిని ఇచ్చి చెయ్యాలని అనుకున్నాడు. మాటలు రాని కూతురికి తన దగ్గర నమ్మకంగా పడి ఉండేవాడిని మొగుడిగా తేవాలని అనుకున్నాడే కానీ వెనక ముందు వివరం తెలుసుకోవాలని అస్సలు అనుకోలేదు నాగరాజవర్మ. నాకు బాధ్యతలున్నాయండి. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నాకు ఉద్యోగం లేదు, నేను ఇల్లరికం ఉండను, ఏం పెట్టి పోషిస్తాను నా పెళ్ళాన్ని అడిగాడు నవ్వుతూ అర్క. అర్క, నా కూతురిని చేసుకుంటే దానికి వచ్చే ఆస్తంతా నీదే కదా అన్నాడు వర్మ. అంటే మీరు ఎప్పుడు చేస్తారా అని గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ ఉండాలా నేను? అప్పుడు ఆ రాక్షస కుక్కకి నాకు తేడా ఏముంటుంది అడిగాడు సీరియస్గా అర్క. అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే చెప్పు, నీ సమస్యలన్నిటినీ నేను తీరుస్తాను అన్నాడు వర్మ. అర్క ఆలోచనలో పండినట్టుగా నటించాడు. ఇక ఆలోచించకబ్బాయ్, మా తుల్యభాగకి పెళ్లి కాగానే తాతల నాటి ఆస్తి కలిసి వస్తుంది. అంటే మా ముత్తాతగారి తాతగారు మా వంశంలో పుట్టిన ఆడపిల్లలకి మా ఆస్తిలో కొంత పొలాన్ని, ఒక బంగ్లాని, అలాగే బ్యాంకులో కొంత సొమ్ముని, అంటే ప్రస్తుతం విలువ ప్రకారం సుమారు 10 కోట్లు వేసి స్త్రీధనంగా ఇవ్వాలని తన వీలునామాల్లో రాశారు. తరతరాలుగా అది మాకు వస్తున్న ఆచారం అన్నాడు వర్మ. మరి మీకు కొడుకులు లేరుగా, ఆస్తినేం చేస్తారు అడిగాడు అర్క. చిన్నగా నవ్వాడు వర్మ. కొడుకులు లేని వాళ్ళు దత్తత తీసుకోవచ్చు అర్క, కానీ నేను తీసుకోలేదు. చనిపోయిన నా భార్యకి తుల్య అంటే పంచప్రాణాలు. కొడుకైనా కూతురైనా అదే అనేది.
చిన్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు చెప్పేది తుల్యభాగ. నా చెల్లెలు కొడుక్కి ఇచ్చి చెయ్యాలని ఆశపడ్డాను, కానీ నా చెల్లెలు చనిపోవడంతో బయట సంబంధం చూడవలసి వస్తోంది. ఇక ఈ ఆస్తి నేను బ్రతికున్నంత వరకు నాది, ఆ తర్వాత నా మనవడికి. చాలా మామూలుగా చెప్తున్న వర్మని ఈడ్చిపెట్టి కొట్టాలని అనిపించింది అర్కకి. బ్రతికి ఉన్న చెల్లెల్ని చనిపోయిందని చెప్పుకుంటున్నాడు త్రాష్ట్రుడు. మనసులో కసిగా అనుకున్నాడు అర్క. క్షణాల్లో తేరుకున్నాడు. ఇంతకీ మీరనేదేంటి? సీరియస్గా అడిగాడు అర్క. పెళ్లికి ముందే నా కూతురికి రావాల్సిన ఆస్తి అంతా ఇచ్చేస్తాను. దాని ఆస్తి మీద భర్తవి కాబట్టి సహజంగానే నీకు హక్కు వస్తుంది అంటున్న వర్మ వైపు అసహ్యంగా చూడకుండా ఉండడానికి చాలా కష్టపడవలసి వచ్చింది అర్క. నీ అమ్మాయికి ఇష్టమో కాదో తెలుసుకోండి అంకుల్ ముందు అన్నాడు. దాని మొహం, దాని ఇష్టంతో సంబంధం లేదు, నేను చెప్పిన వాడిని చేసుకోవలసిందే అన్నాడు వర్మ పొగరుగా. బిగిసిన పిడికెళ్ళని బలవంతంగా రిలాక్స్ చేస్తూ కూర్చున్నాడు అర్క. నాకెందుకో ఇది సరైన పద్ధతి కాదని అనిపిస్తోంది అంకుల్ అన్నాడు అర్క. ఇక ఆలోచించకర్క, 1, 2 కాదు, 10 కోట్ల క్యాష్, 3 కోట్లు విలువ చేసే బంగ్లా, మరొక 5 కోట్లు విలువ చేసే పొలం నీ సొంతం కాబోతోంది. పెద్ద వంశానికి అల్లుడు అవుతావు. వీటన్నిటికీ పైన అందమైన ఆడపిల్ల భారీగా రాకపోతోంది. ఇక ఆలోచించకు వర్మ అన్నాడు. సరే, నా తరపున పెళ్లికి రావడానికి ఎవరు ఉండరు. అమ్మకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆమె వచ్చే పరిస్థితిలో లేదు అన్నాడు అర్క. అయితే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అన్నాడు వర్మ. ఇవేంటి? అతని గురించి బాగా తెలిసిన అర్క ఇలాంటిది చేస్తాడని ముందే ఊహించాడు. అయినా అయోమయంగా చూస్తున్నట్టుగా నటించాడు. చిన్నగా నవ్వాడు వర్మ. ఆడపిల్లని కన్నతండ్రిని బాబు, ఈ మాత్రం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదుగా అన్నాడు వర్మ. అర్క నవ్వాడు. తన ఎడమ చేతిని చాచాడు. అతను ఎడమ చేతి వాటం మనిషిని గ్రహించాడు వర్మ. ఒకే ఒక్క క్షణం కనుబొమ్మలు ముడిచి మరుక్షణం మామూలుగా మారిపోయాడు. పెన్ అందించాడు. అర్క పెన్ అందుకుని సైన్ చేయబోయి ఆగిపోయాడు. అవును, ఈ కాంట్రాక్ట్ని నేను చదివి కదా సంతకం పెట్టాలి, ఒకసారి లాయర్కి కూడా చూపించాలి నేను అన్నాడు అర్క. తెల్లబోయాడు వర్మ. ఇంత ఆస్తి వస్తోందనగానే అర్క కళ్ళు మూసుకుని సంతకం పెట్టేస్తాడని అనుకున్నాడు. ఎన్నో డీల్స్ అలానే చేశాడు వర్మ. ఇప్పుడు అర్క అతనికి చెక్మేట్ పెట్టాడు. ఈ కాంట్రాక్ట్లో నాకు నష్టం కలిగించేవేమైనా ఉన్నాయని నా లాయర్ అంటే వాటిని సరిచేయించాలి. దానికి మీరు ఒప్పుకుంటారా మరి? అప్పుడే పెళ్ళి ఒక కనుబొమ్మ పైకెత్తి అన్నాడు అర్క. అలాగే, ఇక ఆలస్యం చేయకు, ఆ పనేదో చూసుకునిరా. అర్క బెట్టు చేస్తున్నాడని అనుకున్నాడు వర్మ. నీ స్నేహితులని పిలుస్తానంటే పిలుచుకో అన్నాడు కూడా. సరే, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, తుల్యభాగకి చెప్పండి. లేచి నిలబడి అన్నాడు. తను అనుకున్న పని అయిపోయింది కాబట్టి ఇక అర్క ఉండకపోయినా పర్వాలేదని అనుకున్నాడు వర్మ. అర్క లేచి నిలబడ్డాడు. తుల్య నా కాబోయే భార్య. ఆమె కంటి నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రావడానికి వీల్లేదు. వచ్చిందా? ఊరుకోను చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు అర్క. అప్పుడు నవ్వాడు వర్మ విజయగర్వంతో. వర్మ అనుకున్నది సాధించాడా? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.